వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ సింగేజ్ సిరీస్ మ్యాథమెటిక్స్ 5 సెట్ ఆఫ్ బుక్స్ యొక్క రివ్యూ అనేది మనం చూద్దాం. అయితే ఈ 5 సెట్ ఆఫ్ బుక్స్ సింగేజ్ సిరీస్ అనేది జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి అండ్ ఈ బుక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అంటే మనం చూడవచ్చు చాలామంది టాపర్స్ కానీ లేదా చాలామంది రికమెండేషన్స్ మ్యాథమెటిక్స్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ వాళ్ళకి మాత్రం ఎక్కువ సింగేజ్ అనేది మనం చూడవచ్చు. అయితే వీళ్ళు ఇంతగానో సజెస్ట్ చేయడానికి రికమెండ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇందులో ఒక్కొక్క చాప్టర్ ఏ విధంగా అంటే ఏ ప్యాటర్న్లో ఉంది అనేది మనం డీటెయిల్గా ఈరోజు మనం చూద్దాం. అయితే ఈ 5 సెట్ ఆఫ్ బుక్స్తో పాటు 5 డిపిపిస్ అంటే చాప్టర్ వైజ్ అండ్ టాపిక్ వైజ్ డిపిపిస్ అనేటివి కూడా అవైలబుల్లో ఉంటాయి. అంటే మీరు ఎప్పుడైతే ఈ బుక్స్ కొంటారో దానితోటే మనకు డిపిపిస్ అనేటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ బుక్స్లో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏ విధంగా ఉంటుంది అండ్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ వాళ్ళకి ఈ బుక్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అనేది మనం డీటెయిల్గా చూద్దాం. అయితే స్టార్టింగ్ ఫస్ట్ వచ్చేసి ఈ బుక్స్ అంటే ఈ బుక్స్ యొక్క ఆథర్ వచ్చేసి జీ తివాని అండ్ ఇందులో ప్రతి ఒక్క చాప్టర్ అంటే జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ సంబంధించిన ప్రతి ఒక్క చాప్టర్ అనేది డీటెయిల్డ్గా విత్ థియరీ ఎగ్జాంపుల్స్ conceptual exercises and excel problems and all different models and good and quality type of questions అనేవి ఈ బుక్లో కవర్ అయి ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ అయితే ఒక చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్ ఏ ప్యాటర్న్ అంటే ఇందులో ఒక చాప్టర్ ఏ ప్యాటర్న్లో ఉందో ప్రతి చాప్టర్ అనేది ప్రతి బుక్లో అంటే 5 బుక్స్లో సేమ్ ప్యాటర్న్ అనేది ప్రతి లెసన్ అనేది ఆ విధంగానే రాయడం జరిగింది. అయితే మనం ఫస్ట్ అయితే ఒక బుక్ అనేది మనం రివ్యూ చూద్దాం ఈ 5 బుక్స్లో. అంటే ఒక బుక్ చూస్తే మనకు ఐడియా అనేది వస్తుంది అంటే ఈ 5 సెట్ ఆఫ్ బుక్స్ అనేది ఏ విధంగా ఉంది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందని మనం క్లియర్గా చూసుకోవచ్చు. అయితే మనం ఫస్ట్ ఆల్జిబ్రా బుక్ అనేది మనం రివ్యూ చూద్దాం. మీ ముందుంది ఆల్జిబ్రా బుక్. అయితే ఇందులో మనం ఫస్ట్ బుక్ అనేది ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు ఒక క్యూఆర్ కోడ్ అనేది మనకు ఉంది. ఇక్కడ లైసెన్స్ కీ అనేది ఒకటి ఇచ్చారు. అయితే మనం ఒకవేళ ఈ బుక్ మనం కొన్నట్టయితే మనం ఈ యొక్క కోడ్ తోటి మనం ఒక సింగేజ్ అనే యాప్ ప్లేస్టోర్ నుంచి లేదా దీనికి ఒక సైట్ అనేది ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ సైట్ నుంచి మనం ఆ సైట్లోకి వెళ్ళి ఈ లైసెన్స్ కీ అనేది మనం టైప్ చేస్తే మనకు ఒక కాన్సెప్ట్స్ యొక్క లెక్చర్స్ అనేటివి మనకు దొరుకుతాయి ఫ్రీగా, అదంతా ఫ్రీ. అయితే మనం ఒక చాప్టర్ తీసుకొని అది ఏ విధంగా అంటే ఏ ప్యాటర్న్లో ఉంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ఒక థర్డ్ చాప్టర్ అనేది రివ్యూ ఇద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్. ఇది యాక్చువల్లీ సెకండ్ ఇయర్ ఒక టాపిక్ ఇది. అయితే మనం నో ప్రాబ్లం అంటే ఏదైనా కూడా మనం ఒక లెసన్ అనేది ఏ ప్యాటర్న్లో ఉంది అని మనకు తెలిస్తే బుక్ మొత్తం అంటే 5 సెట్ ఆఫ్ బుక్స్లో కూడా సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో అయ్యారు. అయితే ఈ బుక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం చూడవచ్చు డీటెయిల్గా థియరీ అనేది కవర్ అయిందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సబ్ టాపిక్ అనేది ఇచ్చారు, ఇమాజినరీ నెంబర్స్ అని ఇంట్రడక్షన్ ఉంది. అండ్ ఇంకా మంచి విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఆ కాన్సెప్ట్ మనకి అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి డీటెయిల్గా. అంటే ప్రతి సబ్ టాపిక్ అంటే ఒక చాప్టర్లో సబ్ టాపిక్స్గా డివైడ్ చేసి ప్రతి ఒక్క సబ్ టాపిక్కి క్లియర్గా ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇల్యూస్ట్రేషన్స్ అనేవి ఉన్నాయి 3.1 3.2 అని. అందులో దాని కింద సొల్యూషన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఒక చాప్టర్ అనేది స్టార్ట్ చేసినామంటే ఫస్ట్ మనకు కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి, కానీ ఈ ఎగ్జాంపుల్స్ చూడడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా సాల్వ్ చేశారు అనేది మనకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. కాబట్టి మనకు ఎగ్జాంపుల్స్ అనేవి స్టార్టింగ్ అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు ఎగ్జాంపుల్స్తో పాటు కాన్సెప్ట్ అప్లికేషన్ ఎక్సర్సైజ్ 3.1 అనేది ఇవ్వడం జరిగింది. అట్లా ఎగ్జాంపుల్స్ అనేవి కవర్ అయ్యాక మనకు ప్రతి ఒక్క సబ్ టాపిక్కి థియరీ అనేది క్లియర్గా ఇచ్చారు. దాని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాని తర్వాత మనం టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ కాన్సెప్చువల్ ఎక్సర్సైజ్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ దానికి కీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అంటే ఈ క్వశ్చన్స్ అనేది చాలా క్వాలిటీ క్వశ్చన్స్. అంటే ఇక్కడ మనమే టెస్ట్ చేసుకోవచ్చు మనకు ఒక కాన్సెప్ట్ అనేది వచ్చిందా రాలేదా. కాన్సెప్ట్ రాలే అంటే ఇంకా డీటెయిల్గా ఇంకా ఎక్కడనో ల్యాగ్ అవుతున్నాం కాబట్టి మనం ఇంకా కవర్ చేసుకోవాలనే ఒక ఐడియా అనేది మనకు వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ కాన్సెప్చువల్ ఎక్సర్సైజ్ అనేది కరెక్ట్ సాల్వ్ చేస్తే మనకు చాలా వరకు మనకు అనేది కాన్ఫిడెన్స్ వస్తుంది. మనకు కూడా ఒక కాన్సెప్చువల్గా మనకు ఒక కాన్సెప్ట్ అనేది బిల్డ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆ క్వశ్చన్స్కి జస్ట్ ఇక్కడ కీ అనేది ఇవ్వడం జరిగింది. ఒక జస్ట్ సొల్యూషన్ లాగా ఇవ్వడం జరిగింది. జస్ట్
అంటే షార్ట్ సొల్యూషన్ అండ్ డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది బ్యాక్ సైడ్ ఆఫ్ ద బుక్. అంటే లెసన్స్ అని అయిపోయాక డీటెయిల్డ్ సొల్యూషన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఇల్యూస్ట్రేషన్స్ అనేటివి ఉన్నాయి. ప్రతి సబ్ టాపిక్కి మనకి ఇక్కడ ఉంది. చాలా డీటెయిల్గా ఇల్యూస్ట్రేషన్స్ అనేటివి కవర్ అయినాయి. అండ్ ఫస్ట్ ఇల్యూస్ట్రేషన్స్ అండ్ కాన్సెప్చువల్ ఎక్సర్సైజ్ ప్రతి ఒక చాప్టర్లో ప్రతి సబ్ టాపిక్ది అయిపోయాక ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ ఒక లెసన్ అనే ఒక చాప్టర్ అనేది అయిపోయాక సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చారు. ప్రతి ఒక్క చాప్టర్ ఒక 10 to 15 or 20 అంటే ఆ చాప్టర్ యొక్క లెంత్ బట్టి సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్కి కూడా దాని కిందనే డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. డీటెయిల్డ్ సొల్యూషన్ అంటే మనకు ఎలాంటి డౌట్ లేకుండా డీటెయిల్డ్ సొల్యూషన్ అంటే వేరే వాళ్ళని అడగకుండా ఇక్కడ రిఫర్ చేయకుండా మనకు ఈజీగా ఇక్కడనే సొల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చూడొచ్చు. చూడండి ఇక్కడ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. అంటే ఇందులో ఫస్ట్ సింగిల్ కరెక్ట్ ఆన్సర్ టైప్ అనే క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ఓన్లీ సింగిల్ ఆన్సర్ క్వశ్చన్ అంటే ఇది మనం చూడవచ్చు. మనకు మల్టిపుల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు మ్యాట్రిక్స్ మ్యాచింగ్ కాంప్రిహెన్షన్ టైప్ క్వశ్చన్స్ అనేటివి సింగిల్ ఆన్సర్ టైప్స్ అనేటివి మనకు ఎగ్జామ్స్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ వాళ్ళకి ఇది ఈజీ ఐడియా అనేది ఉంటుంది. అయితే ఈ క్వశ్చన్స్ కూడా క్వాంటిటీ అనేది ఎక్కువ. అంటే ఒక 200, 300, 400 క్వశ్చన్స్ అనేవి ఏమి ఉండవు. ఇందులో కొన్ని క్వశ్చన్స్ అంటే ఒక 100 క్వశ్చన్స్ లేదా 200 అంటే ఒక చాప్టర్ యొక్క లెంత్ బట్టి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ మాత్రం చాలా క్వాలిటీ క్వశ్చన్స్. అంటే మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ వరకు టచ్ అయిన క్వశ్చన్స్ అనేటివి మనకి ఇక్కడ ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ కూడా చాలా క్వాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకే చాలామంది ఈ బుక్ని రిఫర్ చేయడానికి కారణం ఇదే. ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా క్వాలిటీ క్వశ్చన్స్. అంటే ఇక్కడ కీ అనేది ఈ చాప్టర్ అంటే ఎక్సర్సైజ్ అనేటి క్వశ్చన్స్ తర్వాత కీ అనేది వెంటనే ఇచ్చేశారు. కానీ సొల్యూషన్స్ మాత్రం ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ అనేటివి ఉన్నాయి. క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు సింగిల్ ఆన్సర్స్ అనేవి ఈ చాప్టర్లో ఒక 89 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. దాని తర్వాత మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. అంటే ఇది అడ్వాన్స్లో ఎక్కువ వస్తాయి. అంటే అడ్వాన్స్లో ఉంటుంది ఈ ప్యాటర్న్ అనేది. మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఏంటంటే ఒక క్వశ్చన్కి మోర్ దెన్ 1 కరెక్ట్ ఆప్షన్ ఉండొచ్చు. అంటే ఆన్సర్ అనేది 2 ఆప్షన్స్ అని ఉండొచ్చు, 3 ఆప్షన్స్ అని ఉండొచ్చు, 4 ఆప్షన్స్ అని ఉండొచ్చు, లేదా 1 ఆప్షన్ కూడా ఉండొచ్చు అప్పుడప్పుడు. అయితే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ టైప్స్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ బుక్ కాబట్టి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ కాంప్రిహెన్షన్ టైప్. అంటే ప్యాసేజ్ క్వశ్చన్స్. వాళ్ళకు ఒక ప్యాసేజ్ అనేది ఒక చిన్న ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ప్యాసేజ్ అనేది ఒక కాన్సెప్ట్ సంబంధించింది ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మ్యాట్రిక్స్ మ్యాచ్ టైప్ క్వశ్చన్స్. అంటే ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటిది. అండ్ ఇది అడ్వాన్స్ మోడల్ ఉన్నట్టుది. అండ్ దీని తర్వాత న్యూమరికల్ వాల్యూ టైప్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మనం చూడవచ్చు మెయిన్స్లో కూడా అంటే ఈ 2021 వాళ్ళకి 10 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్. అందులో ఏదైనా 5 రాయమని చెప్తున్నారు. అయితే ఇది మెయిన్స్ అండ్ అడ్వాన్స్. అంటే అడ్వాన్స్లో అనేది ఈ మోడల్స్ అనేవి ఉన్నాయి. అండ్ మెయిన్స్లో కూడా ఈ మోడల్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు. లాస్ట్ 2 years అంటే 2021 వాళ్ళ నుంచి అయితే వాళ్ళకైతే ఇచ్చారు. 2020 నుంచి స్టార్ట్ అయింది ఇది మోడల్. ఈ మెయిన్స్లో కూడా ఇంటీజర్ మోడల్స్ అనేవి. అండ్ తర్వాత ఆర్చీవ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నట్టు ఇవన్నీ చూడండి. ఇక్కడ AEEE 2009, JEE మెయిన్స్ 2004, అండ్ ఈవెన్ ఇక్కడ JEE అడ్వాన్స్ 2015 క్వశ్చన్స్, JEE అడ్వాన్స్ 2014 క్వశ్చన్స్. అంటే ఇందులో ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్లో సెలెక్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారు ఆర్చీవ్స్లో. వీటికి కూడా డీటెయిల్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ సొల్యూషన్స్ అనేవి అంటే ఈ బుక్లోనే ఇవ్వడం జరిగింది. అంటే వేరే బుక్స్కి కూడా తీసుకెళ్ళడం అవసరం లేదు. అండ్ లెసన్ మొత్తం అయిపోయి ఎక్సర్సైజెస్ అన్నీ అయిపోయాక ఇక్కడ ఆన్సర్ కీ అనేది ఇవ్వడం జరిగింది. ఆన్సర్ కీ అనేది జస్ట్ కీ అంటే ఒక ఏ ఆప్షన్. అంటే ఒక క్వశ్చన్కి ఆప్షన్ 1, 2, 3, 4 అని ఒక ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నాక మనకి రాకపోతే మనం సొల్యూషన్స్ అనేవి రిఫర్ చేసుకోవచ్చు. అండ్ సొల్యూషన్స్ చూద్దాం అది ఎక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సొల్యూషన్స్ అనేవి కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే ఈ బుక్ ఎండింగ్ అంటే ఈ పేపర్స్ అనేవి అయిపోయి చూడొచ్చు. అంటే ఈ బుక్స్ అంటే ఇన్ని చాప్టర్స్ అయిపోయాక జస్ట్ ఓన్లీ సొల్యూషన్స్కే ఇవన్నీ పేపర్స్
ఇవ్వడం జరిగింది. కంప్లీట్ అంటే ఇక డీటెయిల్ అంటే ఒక్క క్వశ్చన్ కూడా వదిలేదు. ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఇక్కడ ఇచ్చేస్తారు. అందులో కూడా డీటెయిల్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు. మనం చాప్టర్ 3 అనేది మనం మీకు చూపెట్టిన చూడండి. ఇక్కడ చాప్టర్ 3 యొక్క క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ సొల్యూషన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడవచ్చు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద బుక్ ఏం లేదు. ఇది ఎండ్ ఆఫ్ ద బుక్. ఇది యాక్చువల్లీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సెల్ఫ్ స్టడీ అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ వాళ్ళకి కానీ, లేదా మీరు ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయినా కూడా అంటే అక్కడ వాళ్ళ మెటీరియల్తో పాటు అండ్ ఇంటి దగ్గర అంటే ఇప్పుడు ఇది లాక్డౌన్ కాబట్టి ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బెనిఫిట్. ఎందుకంటే థియరీ అనేది డీటెయిల్గా ఉంది అండ్ క్వశ్చన్స్ అనేవి ప్రతి ఒక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది ప్రతి మోడల్ అనేది ఇక్కడ కవర్ చేయడం జరిగింది. అండ్ క్వాలిటీ క్వశ్చన్ అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే క్వాలిటీ క్వశ్చన్స్ అనేవి ఇందులో ఉన్నాయి. చాలా క్వాలిటీ. ఎందుకంటే మేము ఇది 2 years నుంచి సాల్వ్ చేసినాం ఈ బుక్ని. 5 set of బుక్స్ని అయితే నేనైతే సాల్వ్ చేసిన. కంప్లీట్గా సాల్వ్ చేసినాకనే ఈ రివ్యూ అనేది నేను ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇది లేటెస్ట్ ఎడిషన్ 3. అండ్ మనం దీంతో పాటు ఇక్కడ మనకు నేను చెప్పాను లాస్ట్కి అంటే ఇప్పుడు మనకు ఇవన్నీ అయిపోయింది. ఈ బుక్ అనేది నేను ఒక చాప్టర్లో మీకు టైం ఉంది అంటే ఒక చాప్టర్ మొత్తం సాల్వ్ చేశారు, ఇంకా మాకు టైం ఉంది అంటే ఇక్కడ వాళ్ళు స్పెషల్గా ప్రతి బుక్కి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే డిపిపి. ఇది చూడొచ్చు. ఇది డిపిపి అనేది ఇవ్వడం జరిగింది. ఇది డిపిపి అనేది డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేవి. అంటే ఇది కూడా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్. అంటే ఇప్పుడు మీకు ఆల్జీబ్రా బుక్ చూపెట్టినా సేమ్ ఆల్జీబ్రా ఈ బుక్కి ఈ డిపిపి అనేది మనకు ఫ్రీ అన్నట్టు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుంది. ఇది కూడా సేమ్ అవుతారు జీతి కానీ సేమ్ ఆయన రాసిందే. అయితే ఈ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇందులో కొన్ని లిమిటెడ్ క్వశ్చన్సే కానీ చాలా క్వాలిటీ క్వశ్చన్స్ అంటే అప్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటాయి. ఎక్కువ అంటే అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. మేము సాల్వ్ చేసినాం. ఇది చూడవచ్చు. ఇక్కడ మనం సేమ్ ఇప్పుడు మనకు బుక్లో యొక్క బుక్ ఇండెక్స్ పేజ్లో ఏముందో సేమ్ చాప్టర్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు. మనం చాప్టర్ 3 అనేది మేము మీకు చూపెట్టిన కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి ఆ చాప్టర్ 3లో కూడా డిపిపి 3.1 3.2 అట్లా అంటే ఈ డిపిపిలో కూడా సబ్ టాపిక్స్గా డివైడ్ చేసి మనకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనం 3.1లో ఇక్కడ చూడవచ్చు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్లో సబ్ టాపిక్ 3.1లో సబ్ టాపిక్లో క్వశ్చన్స్ సింగిల్ కరెక్ట్ టైప్ క్వశ్చన్స్, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అండ్ అక్కడే మనకు అంటే జస్ట్ క్వశ్చన్స్ వెంటనే క్వశ్చన్స్ అయిపోయిన తర్వాతనే మనకి ఇక్కడ డీటెయిల్ అంటే జస్ట్ కీ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇక్కడ కీ అనేది ఇచ్చారు. ఇట్లా 3.2 అంటే సబ్ టాపిక్ ఇచ్చారు చూడండి. ఇక్కడ 3.6లో జామెట్రీ యూజింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఎలిమెంటరీ. అంటే ఇందులో కూడా మ్యాచింగ్ కాలమ్ టైప్ క్వశ్చన్స్, కాంప్రిహెన్షన్ టైప్ అంటే ఇందులో కూడా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ప్రతి ఒక్క మోడల్ టైప్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సొల్యూషన్స్ అనేది చూడండి. ఇక్కడ ఈ బుక్ ఎండింగ్లో అంటే ఇవన్నీ క్వశ్చన్స్ అనేది ఈ బుక్ ఎండింగ్లో డిపిపి 3.1 యొక్క సొల్యూషన్ అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చారు. దీని డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది ఉంది. అంటే ఈవెన్ డిపిపిలో కూడా వాళ్ళు కంప్లీట్గా ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ అనేటివి క్లియర్గా ఇచ్చారు. అంటే మనం వేరే దగ్గర కానీ వేరే సైట్స్లో కానీ మనం ఆన్సర్స్ వెతకడం అవసరమే లేదు. ప్రతి ఒక్కటి ఇందులోనే డీటెయిల్గా కవర్ చేయడం జరిగింది. ఓకే. అండ్ ఇది మాత్రం చాలా బెస్ట్ సిరీస్ అంటే జేఈ మెయిన్స్ వాళ్ళకి కానీ అడ్వాన్స్ వాళ్ళకి కానీ అప్ టు మార్క్ అంటే ఇది చాలా బెస్ట్ క్వశ్చన్స్ అనేవి లేదా బెస్ట్ కంటెంట్ అనేది ఇందులో ఉంది. క్వాలిటీ కంటెంట్ ఉంది. అంటే మనకు టైం వేస్ట్ కాకుండా అంటే ఏదైనా ఈజీ క్వశ్చన్స్ కాకుండా ఈజీ నుంచి డిఫికల్ట్ లెవెల్ అంటే ప్రతి లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. అది ఈ బుక్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఈ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్. ఇందులో ఈ సింగిల్ సిరీస్ అనేది మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా రివ్యూ అనేది మేము ఇస్తాము. మా దగ్గర బుక్స్ అనేవి ఉన్నాయి. మేము ఆల్రెడీ 2 years అనేవి కవర్ చేసినాం. ఓకే, థ్యాంక్ యూ.